హాయ్ అండి. ఇవాళ పీతల కర్రీ చేసుకోవడం చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. అల్లం, వెల్లుల్లిపాయ, కొబ్బరి, గసగసాలు రొటీన్ మసాలా అండి. ఇవన్నీ చక్కగా మనం మిక్సీలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయని చక్కగా ఉల్చి వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్లో చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 100 ml ఆయిల్ లేదా 150 ml ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసానండి. ఇవంతా చక్కగా దోరగా వేయించుకొని ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసి చక్కగా వేయించుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. చుట్టూ నూనె తేలుతుంది కదా, ఈ విధంగా నూనె తేలింది అంటే మసాలా పచ్చిదనం పోయి చక్కగా వేగిపోయిందని అర్థం. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఒక్క మసాలా ఉంటే చాలండి, ఎన్ని నాన్ వెజ్ కర్రీస్ అయినా వండేసేయచ్చు. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అందరూ నాన్ వెజ్ వండటం కష్టమేమో అనుకుంటారు, కానీ అన్నిటికంటే నాన్ వెజ్ వండటం మాత్రమే చాలా ఈజీ అండి. ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల కారం కూడా వేసుకొని, కావాలంటే ఉప్పు కారం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అండి, మన టేస్ట్ అకార్డింగ్. ఈ విధంగా చక్కగా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మిక్సీలో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని, అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఉడికించుకోవాలన్నమాట. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. హోటల్స్లో చాలామంది ఇవి ఇళ్లల్లో వండటానికి ఇష్టపడరు, బయట హోటల్స్లో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. పైన ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసేసి బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర కూడా మనం చల్లుకుంటే ఇది మ్యాక్సిమం అయిపోయినట్టే. మనం మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి నూనె తేలేంత వరకు ఉడికించాలండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది, నూనె కూడా తేలుతుంది మనకు చుట్టూ. ఈ విధంగా ఉంటే కూర ఉడికిపోయినట్టే. దగ్గర 15 నుంచి 2 నిమిషాలు పట్టింది మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.